ఈ ఎదల వల్ల అట్లీస్ట్ ఒక్క సండే అయినా ఫన్ డేగా గడిచింది అని ఆనందపడాలా? లేకపోతే నేను కష్టపడి కొనుక్కున్న మైక్ లో ఒక స్పీకర్ ని గంగార్పణం చేసినందుకు బాధపడాలా? అసలు 1 వీక్ నుంచి అక్క ఈ రీల్ చేద్దాం ఆ రీల్ చేద్దాం అన్న వెనకే తిరిగారు. సరే నాకు కూడా కంటెంట్ దొరికిద్ది కదా అని సరేరా సండే రండి అని చెప్పినందుకు నాకు 30 చెరువులు నీళ్ళు తాగిచ్చారయ్యా. అసలు ఇన్స్టాగ్రామ్ లో చూసిన ప్రతి కామెడీ రీల్ చేద్దామంటారు, తర్వాత వద్దులే అక్క నాకు యాక్టింగ్ రాదు డాన్స్ రీల్ చేద్దామంటారు, కొంచెంసేపు ఆగి డాన్స్ వద్దు రీల్స్ చేద్దామంటారు. నాకే మూడ్ స్వింగ్స్ అనుకుంటే నా తాతలా ఉన్నారయ్యా ఒక్కొక్కరు. అడ్జేసి ఇచ్చేసి లాస్ట్ కి నన్ను కెమెరా మ్యాన్ చేసి వాళ్ళ ముగ్గురు ఏదో కామెడీ రీల్ చేస్తామన్నారు. సరే చెయ్యండ్రా అంటే దాన్ని కూడా సరిగ్గా చేయలా. లాస్ట్ కి ఒకడేమో ఆయాషేర్ అంటాడు, ఇంకోటి బాలమ్మ అంటాడు, ఇంకోటి అంటాడు. మార్నింగ్ ఎప్పుడో 11 కి వచ్చి ఈవినింగ్ 5:30 దాకా వాళ్ళు చేసింది ఏంటో చెప్పనా? కొంచెంసేపు ఉయ్యాలూగారు, కొంచెంసేపు కుర్చీతో ఆడుకున్నారు, తర్వాత స్పెట్స్ కోసం కొట్టుకున్నారు, చివరికి నలుగురు 4 ఫోటోలు దిగి నాకు 4 ఫోటోలు తీసి మా ఊర్లో ఎవరో ఒక ఆయన తాటికల్ కోసం ట్రాక్టర్ పెడితే నాకు బాయ్ కూడా చెప్పకుండా నా మైక్ ఇసిరేసి మరీ పరిగెత్తారు. అందుకే వీళ్ళని ఎదవలనింది. తప్పే లేదులే. మీ ఊర్లో కూడా ఇలాంటి పిల్లనాయాలు ఉండే ఉంటారు కదా, వాళ్ళని సరదాగా ట్యాగ్ చేయండి చూద్దాం.